వెల్కమ్ టు అర్చనాస్ వంటిల్లు. ఈరోజు మా మమ్మీ సూర్యకుమారి గారు బ్రెడ్ రస్మలాయ్ ఎలా చేసుకోవాలో చూపించారు. మరి ఈ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఒక గ్లాస్ బౌల్ తీసుకొని దాని లోపల బ్రెడ్ స్లైసెస్ని సెట్ చేసుకోవాలి. బౌల్ మొత్తాన్ని బ్రెడ్ స్లైసెస్తో కవర్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక పెనం పెట్టుకొని మనం బౌల్లో పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ని నెయ్యితో 2 సైడ్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. బ్రెడ్ స్లైసెస్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసి పక్కన పెట్టుకోవాలి. అలాగే మిగిలిన బ్రెడ్ స్లైసెస్ని కూడా కాల్చుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు షుగర్ సిరప్ కోసం 1/2 కప్ షుగర్ తీసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. షుగర్లో 1/2 కప్ వాటర్ యాడ్ చేసుకోవాలి. షుగర్ కరిగిపోయాక 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసి బాగా కలిపాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ని షుగర్ సిరప్లో 2 సైడ్స్ డిప్ చేయాలి. బ్రెడ్ స్లైసెస్ షుగర్ సిరప్ని బాగా పీల్చుకున్నాక బౌల్లో ప్లేస్ చేసుకోవాలి. అలాగే మిగతా స్లైసెస్ అన్నిటినీ కూడా షుగర్ సిరప్లో డిప్ చేశాక బౌల్లో ప్లేస్ చేసుకోవాలి. ఒకవేళ ఏమైనా షుగర్ సిరప్ మిగిలితే బ్రెడ్ స్లైసెస్ మీద పోసేసుకోండి. ఇప్పుడు సెకండ్ లేయర్ కోసం 1/2 లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ పచ్చి పాలు తీసుకోవాలి. పాలల్లో 1 టీ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి. తర్వాత 1/2 కప్ మిల్క్ పౌడర్ వేసుకోవాలి. లాస్ట్లో 1/2 కప్ షుగర్ వేసుకున్నాక ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ ఎలాంటి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. కొంచెం సేపు కలుపుకున్నాక మిల్క్ పౌడర్, కార్న్ ఫ్లోర్, షుగర్ అన్నీ బాగా మిక్స్ అయిపోతాయి. తర్వాత ఆ పాలని ప్యాన్లో వేసుకున్నాక కార్న్ ఫ్లోర్ అడుగున సెటిల్ అవ్వకుండా కలుపుతూనే ఉండాలి. ఒక 5 మినిట్స్ తర్వాత కుంకుమ పువ్వు ఒక చిటికెడేసి కలుపుకోవాలి. పాలు చిక్కపడేదాకా మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉండాలి. పాలు ఎంత చిక్కపడాలంటే స్పూన్కి ఇలా కోటింగ్ లాగా ఫామ్ అవ్వాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పాలని బ్రెడ్ స్లైసెస్ అన్నీ కవర్ అయ్యేలాగా పోసుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ మొత్తం పాలతో కవర్ అయిపోయింది. ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ మీద ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్న బాదాం, జీడిపప్పు, పిస్తాతో గార్నిష్ చేసుకోవాలి. చూసారా, ఎంతో ఈజీగా బ్రెడ్ రస్మలై రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ బ్రెడ్ రస్మలైని కట్ చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకోవాలి.
ఈ స్వీట్ మీకు కావాలంటే వేడిగా అయినా సర్వ్ చేసుకోవచ్చు, లేకపోతే ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకొని చల్లగా సర్వ్ చేసుకోవచ్చు. ఈ రెసిపీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అలాగే లంచ్ తర్వాత డెజర్ట్ ఐటెం లాగా కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఈ బ్రెడ్ షుగర్ సిరప్ని పాలని బాగా అబ్సార్బ్ చేసుకొని చాలా సాఫ్ట్గా తయారైంది. మేమంతా ఈ రెసిపీని చాలా ఇష్టంగా తిన్నాం. మీరు కూడా ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేసుకోండి, చాలా టేస్టీగా వస్తుంది. మరి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే అర్చనాస్ వంటిల్లుని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.